to speak, sir. అందరికి నమస్కారం. సినిమా గురించి చాలా మాట్లాడేసాను ఇప్పటి వరకు, కథ దగ్గర నుంచి ఏమేమి జరిగిందని. సో ఫైనల్గా కొన్ని అవర్స్లో సినిమా రిలీజ్ కాబోతుంది. దాని ముందు మొన్న నా మీడియా ఇంటరాక్షన్లో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను అబౌట్ స్టోరీ అండ్ అబౌట్ మై జర్నీ. సో విక్రమ్తో జర్నీ, ఈ సినిమాతో జర్నీ, దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా షేర్ చేశాను. అండ్ దాంతోపాటు సమ్ క్వశ్చన్స్లో టికెట్స్ ప్రైస్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఎక్కడో అంటే నేను చెప్పాలనుకున్నది, నేను చెప్పింది మిస్క్యాలిక్యులేషన్ అయ్యి సమ్ మీడియా మిత్రులు ఆ క్యాలిక్యులేషన్ తప్పు ఉందని రాస్తున్నారని తెలిసింది ఇందాకే. అంటే దీని గురించి నేను క్లుప్తంగా 2 విషయాల్లో చెప్పాలనుకుంది. అంటే F3 అప్పుడు చాలా ప్రైజెస్ తగ్గించాము, అది అందరికీ తెలుసు. ఒరిజినల్ గవర్నమెంట్ జీవోలాగా వెళ్ళాం. దాని తర్వాత రిలీజ్ అయిన సినిమాలు మేజర్ అండ్ విక్రమ్, వాళ్ళు F3 కంటే ఇంకా మిడ్ రేంజ్ సినిమాలకి కాంపాక్ట్ ప్రైజ్ చేశారు. సో ఈ సినిమా కూడా లైక్ విక్రమ్ అండ్ మేజర్ లాగే అన్ని ప్రైజెస్ ఉన్నాయి. మేబీ నేను చెప్పిన క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిందో, ఏం తేడా అయిందో తెలియదు. సమ్ మీడియాలో అది వెళ్తూ ఉందంట. సో దిస్ ఈజ్ GST వచ్చిన తర్వాత ఈ సినిమాకి హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీస్లలో 150 రూపీస్, దాంట్లో ఇంక్లూడింగ్ GST అంటే 27 రూపీస్ గవర్నమెంట్కి వెళ్తుంది అది. సో అలాగే మల్టీప్లెక్స్లో 200 రూపీస్ టికెట్ ఉంటుంది ఇంక్లూడింగ్ GST. సో మేజర్ అండ్ విక్రమ్కు ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో ఇంకా ఇక్కడ నుంచి మోస్ట్లీ ఈ సినిమాలకి, స్టార్ సినిమాలు కాకుండా, హై బడ్జెట్ సినిమాలు కాకుండా ఇవే ప్రైజెస్ ఫిక్స్ అవుతాయి ఇండస్ట్రీకి. సో మన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకున్న ఒక ప్రైజ్ ఫిక్స్ అవుదాం అనుకున్నాం. సో ఆల్మోస్ట్ ఆడియన్స్కి ఈ ప్రైస్ ఫిక్స్ అవుద్ది. సో ఈ పాయింట్ తీసేస్తే కమ్ టు ద సినిమా. మన జర్నీ అయిపోయిన తర్వాత సో విక్రమ్ తన టెక్నీషియన్స్తో ఈ సినిమాని చాలా అందంగా అల్లుకున్నాడు. టెక్నీషియన్స్ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక PC గారు, సో ఫైనల్ కాపీ చూసాం మొన్న. ఒక PC గారు వర్క్ మనకు అందరికీ తెలిసిందే, ఒక ఫ్రేమ్ పెడితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ విజువల్ బ్యూటీ PC గారు అందిస్తే, విక్రమ్ తన ఆర్టిస్టులతో ఒక అభిన్ కానీ, ఒక ప్రియా కానీ, అదర్ హీరోయిన్స్ పార్వతి కానీ, సో ఇలా అందరితో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు తీసుకుంటే, అద్భుతమైన సినిమాకి ఏం కావాలి అని ఒక బెస్ట్ ఎడిటింగ్ నవీన్ చేస్తే, ఆ సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళటానికి చేసింది తమన్. సో ఈ రవి ఇచ్చిన ఒక చిన్న ఐడియా దగ్గర నుంచి సినిమాకి ఇట్స్ ఎ బిగ్ జర్నీ. ఎవరి వరకు వాళ్ళు అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సినిమాని. వాళ్ళందరికీ నేను మనసు పూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలి. ఒక థ్యాంక్ యూ సినిమాకి వాళ్ళందరూ సోల్ పెట్టారు. నేను చాలామందితో వర్క్ చేశాను. సినిమాలో జర్నీ అవుతున్నప్పుడు టెక్నీషియన్స్ ఆ పని చేసుకొని ఇంకో పనికి వెళ్ళిపోతారు. ఈ థ్యాంక్ యూ సినిమా ఈజ్ ఎ బిగ్ జర్నీ అయినా అందరూ వాళ్ళు సోల్ఫుల్గా సినిమా కంప్లీట్ అయ్యే వరకు, నిన్న నైట్ వరకు కూడా తమన్ ఈజ్ వర్కింగ్. ఎడిటర్ నవీన్, విక్రమ్ నిన్న చెన్నైలో ఉండి నిన్నటి వరకు వర్క్ చేశారు ఈ సినిమాని ప్రాపర్గా రీచ్ అయ్యేలాగా చేయాలని. థ్యాంక్ యూ విక్రమ్, నువ్వు వెబ్ సిరీస్ చేస్తూ కూడా డే అండ్ నైట్ ఈ సినిమా కోసం వర్క్ చేసావు. ఐ నో దట్. అండ్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎంతో అనుకున్న సినిమాని ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వటానికి మా అందరితో నువ్వు ఫైట్ చేసి సినిమాకి ఏం కావాలో రీచ్ చేసినందుకు. అండ్ తమన్, సాంగ్స్ ఒకేదైతే ఇట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎడిటింగ్ రూమ్లో చూసిన సినిమాని సినిమా థియేటర్కి వచ్చి మేము మొన్న కాపీ చూస్తున్నప్పుడు నువ్వు సినిమాని ఇంకొక లెవెల్కి ఎమోషన్స్ అన్నీ క్యారీ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్ పెద్ద టెక్నీషియన్స్, PC గారు కానీ, నవీన్ కానీ అండ్ తమన్ కానీ. ఈ సినిమాకు అందరి టాప్ టెక్నీషియన్స్ని విక్రమ్ ముందు నుంచి అడిగాడు. సో అందరిని పెట్టుకొని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ విక్రమ్. అంటే నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, మొన్న నా ఇంటరాక్షన్లో చెప్పా వాట్ ఈ థ్యాంక్ యూ సినిమా ఏంటి మా సోల్ అని. సో రేపు ఆడియన్స్ అంటే గుర్తుకొచ్చింది. మొన్నే మేము చూసేటప్పుడు ఫ్రెష్గా నేను ఒక 2 ఆడియన్స్ను కూడా పిలిచాను. ఎప్పుడు నేను అలా చెక్ చేస్తుంటాను, ఎంతసేపు మనం రైటా రాంగా ఫ్రెష్గా చూసిన వాళ్ళు చెప్పాలని. వాళ్ళిద్దరు ఈజ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఒకరు 50+ అతను,
ఒకరు 25+, అంటే ఒక స్టూడెంట్ ఒక ఫాదర్ లాగా కావాలని ఇద్దరిని పిలిచి చూపించాను. వాళ్ళిద్దరూ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. యూత్కి ఏం నచ్చుద్ది, ఫ్యామిలీస్కి ఏం నచ్చుద్ది అని. సో మేము నమ్మింది మొదటి స్టెప్లో పాస్ అయ్యాము. ఇంకా కొన్ని అవర్స్లో థియేటర్స్ నుంచి ఈ సినిమాకు రెస్పాన్స్ వస్తుంది. 100% ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలబడుతుందనే నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సోల్ ఫిలిం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతే దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ చైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువే, ప్రతి ఒక్క దగ్గర చెప్తూనే ఉన్నాను. ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. 3 క్యారెక్టర్లని 3 క్యారెక్టర్లుగా, ఇందాక చెప్పాను కదా 50 years అతను నా పక్కన కూర్చున్నాడు. ఆ విలేజ్ ఎపిసోడ్ రాగానే అసలు ఆయన షాక్ అయిపోయాడు. ఏంటి ఇంత వాళ్ళు ఒక మరీ టీనేజ్ కుర్రాలాగా తయారై చైతన్య కనిపించగానే, అదే ఇంకొక 25 years అబ్బాయి అని చెప్పిన కాలేజ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఈజ్ ఏ మెస్మరైజ్ అయిపోయాడు. సో రేపు థియేటర్లో ఆ 3 లుక్స్ చైతన్యకి ది బెస్ట్. ఫస్ట్ మీడియా వాళ్ళు కానీ రేపు సినిమా రివ్యూ రాసినప్పుడు కానీ ఎవరు రాసినా ఫస్ట్ హెడ్లైన్ చైతన్య గురించే రాస్తారు. దట్స్ మై అష్యూరెన్స్ అది. అండ్ సినిమా మాలవిక, యాక్చువల్ మాలవికని విక్రమ్ ప్రపోజ్ చేశాడు. నాకేమో లేదు విక్రమ్ టీనేజ్ కదా, నాకు మాలవికని నువ్వు టీనేజ్కి ఎలా చూస్తాడంటే పీసీ గారు అండ్ విక్రమ్ నన్ను కన్విన్స్ చేశారు. ది బెస్ట్ పర్ఫామ్ చేసింది మాలవిక కూడా. అంటే ఒక టీనేజ్లో ఆ ఫ్రెష్గా ఉండేది ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ మూవీ చేస్తున్నట్టుగా అద్భుతంగా చేసింది. థ్యాంక్ యూ మాలవిక. అండ్ రాశి యాజ్ ఏ ప్రియా క్యారెక్టర్. అండ్ హావిక మర్చిపోతుంటాను ఎప్పుడు నేను. హావిక, ముగ్గురు ఎవరి రోల్కి వాళ్ళు ది బెస్ట్గా చేసి ఇచ్చారు. అండ్ సినిమా అయిపోయేటప్పుడు గుర్తుండే క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు, సువార్ది కానీ అలా ప్రతి ఒక్కరు అద్భుతమైన పర్ఫార్మెన్స్లు చేశారు. అది ఓన్లీ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి పర్ఫార్మెన్స్ తీసుకోవాలంటే అది టోటల్ డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. తను ఏమనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు అది రావటానికి. సో బెస్ట్ టీమ్, చాలా కష్టపడ్డాం. ఈ డైలాగ్ నేను ఖచ్చితంగా వాడాలి. అంటే ఎన్ని సినిమాలు చేశానో నాకు తెలుసు, కానీ ఈ సినిమాకు కష్టపడడం అంటే మామూలు కష్టం కాదు. సింపుల్ ఫిలిం, బట్ అన్ని రకాలుగా ఈ పాండమిక్లో అందరు మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక మైండ్ సెట్కి రావాలి. ఒక 15 days షూట్ చేసేవాళ్ళం, 4 months గ్యాప్ వచ్చేది. అంటే 4 months గ్యాప్ తర్వాత మళ్ళీ అందరం మోటివ్ చేసుకోవాలి. ఇలా ఈజ్ అ బిగ్ జర్నీ అయింది ఈ సినిమాకి. ఫైనల్గా ఒకటే హ్యాపీనెస్ ఏంటంటే ఈజ్ అ బెస్ట్ సినిమా. ఆడియన్స్కి డెలివరీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అక్కినేని ఫ్యాన్స్, చైతన్య కంటిన్యూ సక్సెస్లతోని ముందుకెళ్తున్నాడు. ఆ సక్సెస్ ఈ సినిమాతో, ఆ సక్సెస్తోనే ముందుకెళ్తాడు. సో చైతన్య పేరుతో పాటు ఇది ఒక మంచి సినిమాని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. దట్స్ మై గ్యారంటీ. థియేటర్కి వచ్చి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, బయటకు వచ్చి సెల్ ఫోన్ తీసి వాళ్ళకు మిస్ అయిన వాళ్ళకి ఫోన్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. 22 కొన్ని అవర్స్లో 48 hours నేను ఈ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను. విల్ సీ. థ్యాంక్ యూ.